దైవ మానవ ప్రేమ. ఇదే క్రీస్తు ప్రభుని బోధనల సారాంశము. మనిషి దేవునిపై పరిపూర్ణ ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమను వ్యక్తీకరించుకోవడానికి మనిషిపై అదే ప్రేమను చూపించాల్సి ఉంటుంది. ఈ దైవ మానవ ప్రేమ పరిపూర్ణతే ఈరోజు మనము కొనియాడే పునీత అలోషియస్ గొన్జాగా గారి జీవితంలో ప్రత్యక్షపరపబడుతూ ఉంటుంది. ఆయన హృదయము దైవ మానవ ప్రేమలతో నిండిపోతూ ఉంటుంది. అందుకే ఆయన పసితనము నుంచే యహలోకపరమైనటువంటి వస్తువుల ఎడల ప్రేమను వదిలివేసి, యహలోక అధికారము ఎడల తనకున్నటువంటి ప్రేమను వదిలివేసి, యహలోకపరమైనటువంటి సౌకర్యాల ఎడల ప్రేమను వదిలివేసి, దేవునిపై మనిషిపై ప్రేమను పెంచుకొని జీవిత పసితనము నుంచే విరక్తత్వ జీవితానికి ఆయన తనను తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందినటువంటి పునీత అలోషియస్ గొన్జాగా గారు ఇటలీ దేశంలో జన్మించారు. గొన్జాగా అనేటువంటిది ఆయన ఊరు పేరు. మార్కిస్ ఫెర్దినాండ్ గారి యొక్క పెద్ద కుమారుడు ఈయన. ఆ ఫెర్దినాండో గారు మాంటువా పాలనాధికారి కాబట్టి, పెద్ద కుమారుడు కాబట్టి అలోషియస్ గారు రోమను సామ్రాజ్యపు యువరాజు. అయితే పసితనము నుంచి కూడా ఆయన ఆలోచనలు వేరుగా ఉంటూ ఉండేవి. అందుకే 7 ఏళ్ల ప్రాయంలోనే ఆయనను ఒక 2 ఏళ్ల పాటు ఈ ఇటలీలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్కోలో గడపడానికి తన తమ్ముడితో పాటు పంపించి వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ రాచరికపు ఆటలు, పాటలు, విందులు, వినోదాలు వీటన్నిటితో కాలము గడుపుతూ ఉన్నట్లయితే రాచరికపు సాంప్రదాయాలు ఏమిటో ఆయనకు వంటబడతాయి. రాచరికపు విలువలు ఆయన గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తన జీవితాన్ని సరి అయినటువంటి విధముగా రూపుదిద్దుకోవడానికి అవకాశము కలుగుతుంది అనేటువంటిదే తండ్రి ఆలోచన. అయితే ఆయన ఆలోచనలు ఆ పసి వయస్సులోనే ఒక రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో పూర్తిగా నిండిపోతూ ఉన్నాయి. అందుకే ఆ వయస్సులోనే ఆయన శాశ్వత బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తూ ఉన్నాడంటే తనకు తానుగా దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఆయన సాధారణ పాప సంకీర్తనము లేక జనరల్ పాప సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. అంటే తనకు గుర్తున్నప్పటి నుంచి చేసినటువంటి పొరపాట్లన్నిటినీ కూడా ఒప్పుకోవడము. ఈ సందర్భంలో ఆయన ఎంతటి పశ్చాత్తాపానికి గురి అవుతున్నారు అంటే, తన పాపాల గురించి పశ్చాత్తాపపడేటప్పుడు ఆయన ఆ ఆవేదనకు లోనవుతూ ఉన్నారు. ఆ గురువు పాదాల దగ్గర మూర్ఛపోతూ ఉన్నారు. అంతటి పశ్చాత్తాపానికి ఆయన గురవుతూ ఉన్నారు. ఇది గమనించినటువంటి తండ్రి మళ్ళీ ఫ్లోరెన్స్ నుంచి మాంటువాకు తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆయన ఉద్దేశ్యము కానీ భావాలు కానీ ఏమాత్రమో మారలేదు. పైగా అప్పటి నుంచి కూడా చాలా కఠినపూరితమైనటువంటి క్రమశిక్షణకు తనను తాను గురి చేసుకుంటూ ఉన్నాడు. కఠినమైనటువంటి ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు. తనకు సహజంగానే కాస్త ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. అందుకోసం ఈ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల పద్ధతులతో ఆయన తన శరీరాన్ని క్రమశిక్షణకు గురి చేస్తూ ఉండేవాళ్ళు. తనలో ఉన్నటువంటి విమర్శనాత్మక ధోరణిని కూడా ఆయన కట్టడి చేయడానికి చాలా ప్రయత్నమే చేశారు. ఆయనకు 12 ఏళ్ల ప్రాయము వచ్చినప్పుడు తన బంధువు అయినటువంటి అప్పటి మిలాన్ ఆర్చ్ బిషప్ గారైనటువంటి పునీత చార్లెస్ బొరోమియో గారి చేతుల మీదుగా ఆయన ప్రథమ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఆ కొద్ది కాలానికే పెద్ద కుమారుడిగా తనకున్నటువంటి ఈ రాచరికపు వారసత్వాన్ని తన తమ్ముడికి వదిలివేస్తూ ఉన్నారు.
మఠవాస జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రారంభంలో సహజంగానే వాళ్ళ నాన్నగారు చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. ఆపడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయనకు దాదాపు 3 ఏళ్ల కాలము పట్టింది తండ్రి అనుమతి తీసుకోవడానికి. ఈ లోపులోనే ఆయన మనసు మార్చాలి అన్నటువంటి ఉద్దేశము చేత తన తండ్రి ఒక 2 ఏళ్ల పాటు ఫిలిప్పు గారి కోటకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఉత్తర ఇటలీలో ఉన్నటువంటి యువరాజులు, తర్వాత పరిపాలనాధికారులు వాళ్ళందరినీ కూడా సందర్శించేటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్లతో కలిసినప్పుడు ఆయన మనస్సు మారుతుంది అనేటువంటిది ఆయన ఉద్దేశ్యము. దానికి తగ్గట్లుగానే ఆ యువరాజులు, తర్వాత పరిపాలనాధికారులు అందరూ కూడాను ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. మఠవాస జీవితము కంటే ఈ రాచరికపు జీవితములో ఉన్నటువంటి గొప్పదనాన్ని ఆయనకు నూరిపోయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ తనలో ఉన్నటువంటి ఆ పట్టుదల, తనను తాను దేవునికి అంకితము చేసుకోవాలి అన్నటువంటి ఆ లక్ష్యాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అంతకంతకు అది పెరుగుతూ ఉంటుంది. అందుకే 17వ ఏట ప్రవేశించినప్పుడు ఆయన జేసు సభ గురువుల్లో చేరిపోతూ ఉన్నారు. జెజుయిట్స్ అని చెప్పి మనం ఆంగ్లంలో పిలుస్తూ ఉంటాము. దానిలో చేరిన తర్వాత ఆయన ప్రార్థనా జీవితము, దేవునితో ఏకత్వాన్ని సంపాదించడానికే కృషి చేస్తూ ఉన్నారు. ప్రార్థన అనేటువంటిది దేవునితో సంభాషించడము, ఆ తర్వాత తనను తాను పూర్తిగా, అంటే ఏ మనిషి అయినా ప్రార్థనలో దేవుని ఏకత్వము చెందడము అంటే యహలోకపరమైనటువంటి సంబంధాన్ని వదిలివేసి పూర్తిగా దేవునిలో లీనం కావడము. ఈ లీనం కావడానికే మనము వాస్తవానికి శ్రీసభ అందించినటువంటి అనేక ప్రార్థనలు చేస్తాము. ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రార్థనతో ఏకత్వాన్ని, ఏకాగ్రతను పొందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఈ ఖాళీని ఏర్పరచుకుంటూ ఉంటాము, నిశ్శబ్దంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము. ఆ నిశ్శబ్దములో మనము భగవంతునితో ఐక్యమవుతూ ఉంటాము. ఈ ఏకత్వాన్ని సాధించినటువంటి ఘనత ఈ పునీతునికే దక్కుతూ ఉంటుంది. అలా ప్రార్థనలో దేవునితో ఏకమైపోయి దాదాపు గంట సేపు ప్రతిసారి కూడా ఆయన ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, లేకపోతే ఏ విధమైనటువంటి శోధనలు, డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆయన ఏకాగ్రతతో గడిపేవాళ్ళు. అది కొన్నిసార్లు దాదాపు 5 గంటల వరకు కూడా అలా గడుపుతూ ఉండేవాళ్ళు. ఆయన మఠవాస జీవితంలో పెద్దల ఎడల, సాటి గురువుల ఎడల ఆయనకున్నటువంటి విధేయతే ఆయనకు పెట్టని ఆభరణముగా తన జీవితంలో మలుసులు కలుగుతూ ఉంటుంది. అదే విధేయత ఆయనకు అంతర్గత శాంతిని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు, నేను మెలికలు తిరిగినటువంటి ఇనుప మొక్కను, దీన్ని తిన్నగా చేయడము కోసము నేను ఈ మఠవాసములో అడుగు పెట్టాను. ఇనుము మెలికలు తిరిగినటువంటిది మళ్ళీ తిన్నగా రావాలి అంటే దాన్ని కాల్చాలి, అయితే కరగబెట్టి మళ్ళీ మూసలో పోయాలి, లేకపోతే సుత్తి మలాటో తీసుకుని దాన్ని తిన్నగా వచ్చేటట్లు కొట్టాలి. ఎంతటి అంతర్గతమైనటువంటి భావము దానిలో దాగి ఉందో మనము ఊహించుకోవచ్చు. పసితనము నుంచే పవిత్రుడిగా జీవించినప్పటికీ కూడా తాను ఇంకా ఎప్పటికప్పుడు మారాలి, ఎప్పటికప్పుడు పరిపూర్ణత చెందాలి అనేటువంటి తపన ఉందే, అదే ఆయనను గొప్ప పునీతుడిగా మార్చేటట్లు చేస్తూ ఉంటుంది. తన 22వ ఏట ఇటలీలో గొప్ప కరువు సంభవించింది. ఆ కరువు ఫలితంగా అక్కడ అంటువ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. అప్పుడే జేసు సభ గురువులు అక్కడ అర్జెంటుగా ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ను ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్లో వ్యాధిగ్రస్తులకు పునీత అలోషియస్ గారు చేసినటువంటి సేవలు నిరుపమానమైనటువంటివే. రేయనక పగలనక ఆయన వ్యాధిగ్రస్తులతోటే గడుపుతూ తన సేవలను వారికి అందించారు. అయితే
1591లో ఆయనే వ్యాధిగ్రస్తుడవుతూ ఉన్నాడు. వ్యాధి బారిన పడినటువంటి ఆయన 3 నెలల పాటు దాదాపు బాధపడి ఆ తర్వాత కన్నుమూస్తూ ఉన్నారు. చివరకు 1726వ సంవత్సరంలో ఆయనను పునీతులుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ పునీతుని ఈరోజు ధ్యానం చేసేటువంటి మనము గమనించాల్సినటువంటిది మొట్టమొదటిదే దైవ మానవ ప్రేమలో మనము ఎప్పటికప్పుడు మనలను పరిపూర్ణతగా వెంచుకోవడం. అది ఉంటే రెండవది ఆయన ఏ విధముగా అయితే అంతర్గత శాంతిని సాధించగలిగారు, మన చుట్టూ ఉన్నటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నిటినీ కూడా అధిగమించి అదే విధముగా అంతర్గత శాంతిని పొందడానికి అవకాశము కలుగుతుంది. దానికి మూలమైనది 3వ అంశము మనము నేర్చుకోవాల్సింది విధేయత. జీవితంలో అన్నిటికంటే కష్టమైనటువంటి పని ఏమిటి అంటే విధేయతే. విధేయించడము అనేటువంటిది చాలా కష్టం. మన పెద్దవాళ్లకు కానీ, మనకంటే చిన్నవాళ్లకు కానీ, మన సహచరులకు కానీ, మన అధికారులకు కానీ విధేయించాలి అంటే తలప్రాణంతో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము విజ్ఞానవంతులము, మనకు తెలివితేటలున్నాయి, వాళ్ళకంటే మనకే ఎక్కువ జ్ఞానము ఉండవచ్చు అనేటువంటి అహంభావము ఉంది. ఇది సహజంగానే అవిధేయులుగా మార్చేటట్లు చేస్తూ ఉంటుంది. సృష్టి ప్రారంభము నుంచి మనలో అంతర్గతంగా ఉండేటువంటిదే. కానీ ఎప్పుడైతే మనము ఈ అవిధేయతను వదిలివేసి అందరికీ విధేయించడము గనుక నేర్చుకుంటూ ఉన్నామో అప్పుడే మనము వినమ్రులుగా మారుతూ ఉంటాము. ఎప్పుడైతే వినమ్ర హృదయము మనలో ఉంటుందో మనము దైవరాజ్యానికి వారసులుగా మారడానికి అవకాశము కలుగుతుంది. ఇది సాధించాలంటే 4వది మనము ఈ పునీతుని నుంచి నేర్చుకోవాల్సినటువంటిది శిక్షణ. మనము శిక్షణ ఇచ్చుకోవాలి. ఆయన ఉపవాసాలతోటి, ప్రార్థనలతోటి పసితనము నుంచి ఏ విధముగా అయితే తనను తాను కఠినమైనటువంటి శిక్షణకు లోను చేసుకున్నారో మనము ఏ వయస్సులో ఉన్నప్పటికీ కూడా మనము అన్ని వేళలా కూడా ఈ శిక్షణ నుంచి తప్పించుకోకూడదు. ఎప్పటికప్పుడు ఒకసారి శిక్షణ పొందిన మనము మళ్ళీ ఎప్పటికప్పుడు దాన్ని నూతనీకరించుకోవాలి. శిక్షణ అనేటువంటిది మన జీవితంలో నుంచి ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటుందో మన జీవితము అభాసు పాలవుతుంది అని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. కాబట్టి ఈ కఠినమైనటువంటి శిక్షణ వాళ్లకు మాదిరిగా మనము చేయలేకపోయినా మనకున్నటువంటి పరిస్థితులలో శిక్షణ అనేటువంటిది మాత్రము చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు అవసరమే అవుతూ ఉంటుంది. దాన్ని వదిలిపెట్టకుండా ఉన్నంత వరకు మనము ఆ పునీతుని అడుగుజాడలలో నడవడానికి, ఆయన మాదిరిగా పరిపూర్ణులం కావడానికి దైవ సహాయము అన్ని వేళలా మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పునీతుని సుగుణాలను మనము కూడా అనుసరించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమనే భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.